అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం. మళ్లీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సేంద్రియేజ్ గాని జీఎస్టీ గాని ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్ గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్ లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంటు విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి, ఆర్టీఏలో 4 వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఒక 6 వస్తున్నాయి, రెవెన్యూలో 16 వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక 28 వస్తున్నాయి, పంచాయతీరాజ్లో ఉన్నాయి. దగ్గర 150 సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో పెట్టేస్తాం. నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగల్, చదువు సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు దిశ. అవన్నీ కూడా ఒకటి హామీ ఇస్తున్నాం. తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ నిన్నే చెప్పాను, నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్ర దిశ మార్చే అవకాశం వస్తుంది. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతి క్షణం ఈ 3 విషయాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం, ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం, అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ కి నాంది పలుకుతూనే పారదర్శకతో పరిపాలన ఎట్టివ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ